కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు. ఆ ధనికుడు మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణేలు పంచుతానని, అవసరమైన వాళ్లంతా వచ్చి తీసుకోండని చాటింపు వేయించాడు. ఇంకేం, బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకను కూర్చోబెట్టాడు. నాణేలు పట్టుకెళ్లిన వారు ఏమంటున్నారో రాయి అని అతనికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ 20 బంగారు నాణేలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని రాశావో చదవమన్నాడు. ఆ గుమాస్తా చదవడం ప్రారంభించాడు. మొదటివాడు, ఇంకో 20 నాణాలిస్తే వీడు సొమ్మేం పోయింది, పిసినారి పీనుగా అన్నాడు అని రాశాడు. ఇక రెండోవాడు, ఇంకో 10 నాణాలు వేస్తే గాని ఈ పూటకు తాగడానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వొచ్చు కదా అన్నాడు. ఇక మూడోవాడు, అయ్యో దీనికి మరో 80 నాణాలు కనిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఒక నగ కొందును గదా అన్నాడు. ఇవన్నీ విన్న ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు